విశ్వాసం అనేది లోకస్తులు చెప్పుకునేది, లోకస్తులు కలిగి ఉండేది కాదండి. మనం కలిగి ఉన్న విశ్వాసం చాలా శక్తివంతమైంది, అది ప్రత్యేకమైంది. మనం కలిగి ఉన్న విశ్వాసానికి పవర్ ఖచ్చితంగా ఉంది, పవర్ ఉంది. దేవుడు దానికి శక్తినిచ్చాడు. ఆ విశ్వాసాన్ని మనం వ్యక్తపరిచే కొద్దీ ఏ స్థాయిలో వ్యక్తపరుస్తామో ఆ స్థాయిలో దేవుని కార్యాలని ఖచ్చితంగా మనం చూస్తాం. అందుకు సందేహం లేదు. నీ విశ్వాసాన్ని మించి నువ్వు పొందలేవు, నీ విశ్వాసానికి తక్కువ కూడా నువ్వు పొందలేవు. నువ్వు ఎంత విశ్వసించావో ఆ విశ్వాసానికి తగిన ఫలం అంత కరెక్ట్గా నువ్వు పొందగలుగుతావు. ఇది దేవుని వాక్యం ఇస్తున్న సత్యం. ఇప్పుడు ముందే కృతజ్ఞతలు చెల్లించాడు. తండ్రి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడే కాదు, నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకున్నట్లు ఈ కార్యము జరిగిస్తున్నావు అని చెప్పి లాజరు బయటికి రమ్మని పిలిస్తే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. చచ్చిపోయిన వాడిని ఒకరిని తిరిగి బ్రతికించడం, అది కూడా 4 రోజుల తర్వాత బ్రతికించడం అనేది చిన్న విషయం కాదు. కానీ ఆ కార్యం జరిగింది అక్కడ. మనుషుడు ఎవడో చేయలేని కార్యం అది, మానవాతీతమైన కార్యం అది. కానీ యేసు ప్రభు ఒక్క మాటతోనే 4 రోజుల క్రితం చనిపోయి సమాధి చేయబడి రాయి తీద్దామంటే మార్తా ఒప్పుకోలా. వాసన వచ్చింది, 3వ రోజుకి కుళ్ళిపోయి చండాలమైన వాసన వచ్చింది. నా తమ్ముడి శరీరాన్ని బట్టి అందరూ ముక్కున వస్త్రం పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు, తీయొద్దు అని ఆమె ఫీల్ అవుతుంది. అంటే లెక్క ప్రకారం 3 రోజులకి కుళ్ళిపోవాల్సినటువంటి శరీరం 4 రోజుల తర్వాత యేసు ప్రభు సజీవంగా మళ్ళా లేపాడు. అయితే విశ్వాసాన్ని ఎలా ప్రయోగించాలో, విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరచాలో, విశ్వాసాన్ని తండ్రి ఆమోదించేటట్టు ఎలాగ ఆయనకి సమర్పించాలో యేసయ్య నేర్పుతున్నాడు. మొట్టమొదటిది సాక్షాత్తు యేసు ప్రభువే వ్యవహరించిన తీరు. కార్యం జరిగిన తర్వాత కాదు, చెప్పండి, కార్యం జరగక ముందే జరిగించినందుకు స్తోత్రమని మయంపరిచాడు. దీనికి 2వ నిరూపణ, పౌలు శీలల్ని కొట్టి నేరమేమీ లేకపోయినా చెరసాలలో వాళ్ళని బంధించారు. బొండ వేసి బిగించి వాళ్ళని కదలకుండా చెరసాల్లో కట్టిపడేశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రభువుకి ప్రార్థన చేసి కీర్తనలో పాడుచుండిరి అని ఉంది. చూస్తారా ఒకసారి అపోస్తలుల కార్యములు? మొదటిదేమో యోహాను సువార్తలో చూశారు. ఇప్పుడు అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఒకసారి మీరు ఆలోచించండి. స్తుతి కీర్తనలు, ఆరాధనా కీర్తనలు, దేవుని మయంపరిచే కీర్తనలు మనం బాధలో ఉన్నప్పుడు పాడతామా, ఆనందంలో ఉన్నప్పుడు పాడతామా? పెద్దగా చెప్పాలి. బంధకాలు తెగిపోయినప్పుడు పాడతామా, బంధకాల్లో ఉన్నప్పుడు పాడతామా? అరే, బాధల్లో ఉన్నప్పుడు పాటలు ఎట్ట వస్తాయి సార్? ఏడుపులు తప్ప ఏమి రావు. నేను చక్కగా మైమరచి పాటలు పాడి స్తుతిస్తుంటే కొంతమంది ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటారు. నేను పాడే కొద్దీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు నాతో కలిసి గొంతు కలపరు, మూలుగుతా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు నాతో గొంతు కలపరు అంటే వాళ్ళ బాధ అలా ఉంది. నీకేం రా శాలేమన్నయ్య, నీకేం ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా ఉన్నావు, ఎగురుతావు, ఏ పాటైనా పాడుతావు, ఉల్లాసంగా పాడుతావు, ఉత్సాహంగా ఉంటావు. మా బాధలో మాకను దేవుడికే తెలుసు. ఏడుపు, ఈ కన్నీళ్ళు, ఈ దరిద్రం తప్ప ఏమీ లేదు. నీ పని హాయిగా ఉంది, మాకేమో నానా బాధలతో అల్లాడుతున్నామని ఏడుస్తా ఉంటారు. అంటే ఇప్పుడు మీకే నా బాధలు నాకు లేవా? నాకు కూడా ఉన్నాయి. నీకు తగ్గాయి, మీకుంటే నాకు తగ్గాయి, నాకుంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. అలాగే నాకు ఉన్నాయి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు, శోధనలు. నువ్వు అనుభవించేవన్నీ నాకున్నాయి. ఇంకా చెప్పాలంటే మీకంటే ఎక్కువ నేను టార్గెట్ అవుతా. శత్రువుకి ఎక్కువ నేనే టార్గెట్ అవుతా. నిరంతరం వెతకబడతా నేను మీకంటే ఎక్కువగా. మరి
ఉల్లాసంగా ఎగిరి స్తుతించి ఆనందించి ఆరాధించి పాడటానికి ఎక్కడుంది అనుకోవటానికి లేదు. ఎందుకంటే అలా పాడి ఆరాధించి మయంపరిచి ఆయన్ని సన్నుతించి ఉల్లాసంగా నేను వ్యవహరించకపోతే అసలు బతకటమే కష్టం, బతికి బట్టగట్టడమే కష్టం. అలాగూ నేను చేసి మనుగడ కొనసాగిస్తున్నా. దేవుని బలం నన్ను నడిపిస్తూ ఉంది, దేవుని శక్తి నన్ను నడిపిస్తూ ఉంది ఆయన కృపతో. ఇప్పుడు కీర్తనలు ఎప్పుడు పాడాలో యాకోబు చెప్పాడు, ప్రార్థన ఎప్పుడు చేయాలో, కీర్తన ఎప్పుడు పాడాలో, సంఘపు పెద్దలను ఎప్పుడు పిలిపించాలో యాకోబు చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మీలో ఎవనికైనానో శ్రమ సంభవించిన, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించను, మీలో ఎవనికైనానో శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. అదిగదిగో శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అది సంతోషం ఎప్పుడు కలిగిద్ది? బంధకాలు తెగిపోయినప్పుడు, సమస్యలు పోయినప్పుడు, అప్పులు తీరినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, రోగం తగ్గినప్పుడు, రిపోర్ట్ మారినప్పుడు, గొడ్రాలికి పిల్లలు కలిగినప్పుడు, ఎగ్జామ్స్లో పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు, అవునా? ఇంటికి లోన్ వచ్చినప్పుడు, అవునా? వద్దనుకున్న పెళ్లి పెటాకులైనప్పుడు, కావాలనుకున్న పెళ్ళి అయినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క కారణాన్ని బట్టి మనిషికి సంతోషం వచ్చింది. అయితే సమస్యలు పరిష్కారమైనప్పుడు సంతోషం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమస్యల్లో ఉన్నప్పుడు హ్యాపీ రాదు, సంతోషం రాదు, ఆనందం రాదు. సమస్యలకు పరిష్కారం వచ్చినప్పుడు సంతోషం కలిగింది. కాబట్టి శ్రమలో ఉన్నావా, ప్రార్థన చేయి. సంతోషం కలిగిందా, కీర్తన పాడు. ఈ రెండు చేశారు వీళ్ళు. వీళ్ళకి ఇంకా సంఖ్యలు తెగిపోలేదు, వీళ్ళు చెరసాల్లోంచి బంధ విముక్తులు కాలేదు, వీళ్ళు ఇంకా అందులోనే ఉన్నారు. వాళ్ళ పాదాలకు కాళ్ళకి బొండ వేసే ఉంది, వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు. అయినా సరే వాళ్ళు రెండు చేశారు. ఒకటి, వాళ్ళు ప్రార్థన చేశారు. రెండవది, బంధకాలు తెగిపోకముందే వారు పాటలు పాడి ప్రభువుని స్తుతించారు. అన్ని విడుదల వచ్చినప్పుడు కాదండి. కొంతమంది విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విడుదల వచ్చినప్పుడు పాడదాం, దేవుడు నిజంగా కార్యం చేస్తే ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా చేద్దాం అనుకుంటున్నా అంటూ ఉంటారు. నేను చెప్తున్నా, విశ్వాసం ఏం చేసిందో తెలుసా? దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు, అదే విశ్వాసం. దేవుడు కార్యం చేసిన దాకా ఆగలేదు, ముందే స్తుతిస్తారు. పౌలు శీలలు ఆ పని చేశారు. వాళ్ళు ఉన్న సమస్యను బట్టి ప్రార్థించారో, మరి దేన్ని బట్టి ప్రార్థించారో మొత్తానికి ప్రార్థించారు. తర్వాత పాటలు మొదలుపెట్టారు. బంధకాల్లోనే ఉన్నారు. పాటలు మొదలుపెట్టి పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, అది కూడా ఏ టైం కాని టైం. అయితే మధ్యరాత్రి వేళ వాస్తవంగా వాళ్ళని మామూలు కొట్టుడు కాదు, గొల్ల కొట్టుడు కొట్టారు. ఒక రేంజ్లో కొట్టారు. కొట్టినప్పుడు నిజంగా అదే ప్లేస్లో మనం ఉంటే, అమ్మా అయ్యా దుర్మార్గులు ఏం కొట్టారు ప్రభా, పాపాత్ములు నాయనా, ఏం చేశాం ప్రభా పాపం, మాకెందుకు నాయనా ఈ బాధలో అని ఏం మాట్లాడతాం? మూలిగే వాళ్ళము. మూలుగుడు లేదు, సనుగుడు లేదు, గొనుగుడు లేదు, టైము లేదు. ఆ జామున శోషపోయి నిద్రపోవాల్సిన టైం అది, మధ్యరాత్రి వేళ. కానీ వాళ్ళు ప్రార్థన చేసి ఆ జామున పాటలు పాడుతుంటే పక్కనున్న ఖైదీలు వింటున్నారు. ఇదేంట్రా, చాలామంది చెరసాల్లోకి వచ్చారు, పోయారు, ఇలాంటి వాళ్ళని మనం ఇంతవరకు చూడలేదు, వాళ్ళని ఎవరినో బాగా కొట్టి తీసుకొచ్చి పడేశారన్న సమాచారం అయితే మనకుంది. అంతసేటు తన్నులు తిని ఈ జామున అలసిపోయి నిద్రపోకుండా ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి వింటా ఉన్నారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది అని తెలుసా? ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను అని రాస్తుంది. చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. వరుసగా చెప్పుకుందాం. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు గదిలినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. పునాదులు గదిలినాయి, జస్ట్ కదిలినాయి. కదిలేది ఎందుకు? కూలిపోవచ్చు కంటే వీళ్ళు పోతారుగా లోపల. దేవునికి స్తోత్రం. అందుకని జస్ట్ అట్ట కదిలిచి వదిలాడు.
అసలు వాళ్ళు పాటలు పాడుతుంటే పునాదులు కదులుతాయింది, భూకంపం కలగటం ఏంటి? చూడండి, బంధకాలు ఊడినప్పుడు స్తుతించారా, ఊడక ముందే స్తుతించారా? ఆ స్తుతించిన తర్వాత ఏం జరిగింది? ఎవ్వడు ఊహించని కార్యం జరిగింది అక్కడ. నేను మీకు అదే చెప్తున్నాను, కార్యం జరిగిన తర్వాత కాదు, కార్యము జరగక మునుపే నువ్వు నా దేవుని స్తుతించాలి. లాజరు చనిపోయినోడు బతక ముందే కృతజ్ఞతలు చెల్లించాడు యేసయ్య. ఈడ బంధకాలు ఊడిపోకముందే స్తుతించారు పౌలు శీలలు. అసలు యుద్ధంలో జయం రాకముందే మ్యూజిక్లు తీసుకొని పోయాడు యెహోషాపాతు. ఇది ఇంకా విచిత్రం. అసలు యుద్ధంలో జయం రాకముందే, వాస్తవంగా యుద్ధంలో జయం వచ్చిన తర్వాత సంగీత వాయిద్యాలు పెట్టుకొని మ్యూజిక్లు వేసుకుంటే రాజు గంభీరంగా నడుస్తుంటే జయించి వచ్చాడు మన రాజు అని అందరూ మ్యూజిక్లు వేసి పాటలు పాడుతూ ఊరేగించుకుంటూ తీసుకొస్తారు, సహజంగా జరిగేది అది. కానీ ఇక్కడ యుద్ధానికే మ్యూజిక్లు తీసుకొని పోయాడు. యుద్ధానికి అసలు ముందెవరిని పెట్టాడో తెలుసా? పాటలు పాడే గాయకులను పెట్టాడు, వాయిద్యకులను పెట్టాడు, గాయకుల్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఊహించండి ఒక్కసారి, ఎంత సాహసం అది, ఎంత సాహసం అండి. కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసేటువంటి పనులు అవతలోడికి పిచ్చితనంగా అనిపిస్తాయి. స్థలం రాలా, ఇడి బొందా లేదు, స్తోత్రాలు చెబుతున్నాడు నిద్రమోహోడు అనుకుంటారు నన్ను. అరే నేను నిద్రమోహోని కాదురా, నన్ను నిద్రమోహం అనుకునేవాడు నిద్రమోహోడు. దేవుని వాక్యం చెబుతుంది స్పష్టంగా, కార్యం జరిగినప్పుడు కాదు, జరిగిందని విశ్వసించి స్తుతించరావయ్య అన్నాడు దేవుడు. 2 స్థలములలో దేవుడు స్పష్టంగా రాయించాడు. మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము. ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11వ అధ్యాయం 24వ వచనం చూడు. ఎందుచేతనో పైన చెప్పాడు 23లో. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా, మనసులో సందేహింపక నమ్మిన ఎడలా, చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను, ఏమండి, ఇవి అవి అన్న భేదం లేదు, అడుగుచున్న వాటి నెల్లని అన్నాడు. అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడెప్పుడో ఇస్తాడులే అంటాం కాదు, ఇచ్చాడయా, ఎప్పుడో ఇచ్చేది కాదు, ఇచ్చినందుకు స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని ఎడల ఆశ కలిగి నువ్వు వాంఛిస్తావో, నువ్వు నీ మాటలో దేవునికి తెలియజేస్తావో, అది నీ ఆత్మలో నుండి కానీ, పెదవుల నుండి కానీ, హృదయంలో నుండి కానీ, మనస్సు నుండి కానీ దేవునికి నీ మనవులు తెలియజేస్తావో, ఆ దినమందే అవి దేవునికి వినబడతాయి.